మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపు చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలమున వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలో వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమందు ఫోను కాంటాక్ట్ ద్వారానైనా మమ్మలను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు, తండ్రి మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా యెడల చూపించినటువంటి గొప్ప ప్రేమను బట్టి, ఇచ్చిన ఆరోగ్యములను ఆయుష్కాలమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకొని పోవుచుండగా ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా తండ్రి ఎలాంటి అంతరాయం కలగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ గొప్ప భాగ్యం లేని వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వివరించడానికి నాయన బోధించడానికి సిద్ధపడినటువంటి మీ కుమారులు, సేవకులు, తండ్రి యవనస్తుడు అనిల్ బాబును బట్టి, అలాగే దేవకిరణ్ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. వారికి నాయన సంపూర్ణమైన బలమును, మంచి స్వరమును ఇచ్చి చక్కగా బోధించగలిగిన సామర్థ్యాన్ని ప్రసాదించి మీరే ఘనత పొందమని ప్రార్థన చేయుచున్నాం. ప్రార్థన అవసరత ఎవరైతే కోరి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలకి స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాం. హార్ట్ పేషెంట్ను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులను తండ్రి లాలయ్య గారిని కానీ, నన్ను కానీ, ఇంకా నాయన మాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కానీ మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యంనిచ్చి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో మొదటిగా సహోదరులు నరేష్ బాబు గారు పాట పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు భాస్కర్ రావు గారు పాడి వినిపిస్తారు. క్రీస్తునందు సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనం తెలియజేస్తున్నాను. కీర్తన పాడుకొని తండ్రి అయిన దేవుని మనం స్తుతించి మహిమపరచుకున్నాం. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడవా మా తండ్రి, కరుణించి కాపాడవా. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడుమా మా తండ్రి, కరుణించి కాపాడుమా. నీ ప్రేమ లేక, నీ తోడు లేక
మనలేదు ఏ ప్రాణి ఈ భూమిపై, నీ ప్రేమ లేక, నీ తోడు లేక, మనలేదు ఏ ప్రాణి ఈ భూమిపై. అడవి పువ్వులే నీ ప్రేమ చాటగా, అడవి పువ్వులే నీ ప్రేమ చాటగా, అలంకార మొసగేవుగా మా తండ్రి, అలంకార మొసగేవుగా. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడుమా మా తండ్రి, కరుణించి కాపాడుమా. మా దోష భారం తలచంగా ఘోరం, ఏ దారిగానక అయ్యో దుర్భరం. మా దోష భారం తలచంగా ఘోరం, ఏ దారిగానక అయ్యో దుర్భరం. నీ ప్రేమ చొప్పున మా ఘోర తప్పును, నీ ప్రేమ చొప్పున మా ఘోర తప్పును, క్షమించి కాపాడవా మా తండ్రి, క్షమించి కాపాడవా. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడవా మా తండ్రి, కరుణించి కాపాడవా. నీ ఏకసుతుడు మా పాలిహితుడు, హతుడయ్యే కల్వరిలో కరుణామయుడు. నీ ఏకసుతుడు మా పాలిహితుడు, హతుడయ్యే కల్వరిలో కరుణామయుడు. ఆ త్యాగ నిరతుడే ధర పాపరహితుడై, ఆ త్యాగ నిరతుడే ధర పాపరహితుడై, తెరిచేలే ప్రేమ ద్వారము మా ప్రభువు, దరిచేర చూపే మార్గము. తెరిచేలే ప్రేమ ద్వారము మా ప్రభువు, దరిచేర చూపే మార్గము. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడవా మా తండ్రి, కరుణించి కాపాడవా. ఈ వార్త భువిలో సువార్త కాగా, ప్రకటించే అపోస్తులు సర్వ సృష్టికి. ఈ వార్త భువిలో సువార్త కాగా, ప్రకటించే అపోస్తులు సర్వ సృష్టికి. వినిన జనములు విశ్వాసముంచగా, వినిన జనములు విశ్వాసముంచగా, చేర్చేలే సంగమందు మా ప్రభువు, చేర్చేలే సంగమందు. యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడవా మా తండ్రి, కరుణించి కాపాడవా. ఈనాడు కూడా విశ్వాసముంచి మారు మనసు నుండి క్రీస్తు వైపు తిరిగితే, ఈనాడు కూడా విశ్వాసముంచి మారు మనసు నుండి క్రీస్తు వైపు తిరిగితే, నీ పాపమంతయు పరిహారముందగా, నీ పాపమంతయు పరిహారముందగా, పిలిచేము మేమందరం మా ప్రభువు, నడువంగా మా ముందర. పిలిచేము మేమందరం మా ప్రభువు,
నడువంగా మా ముందర యెహోవా దేవా సహాయమివ్వా, కరుణించి కాపాడవా మా తండ్రి, కరుణించి కాపాడవా. వందనములండి. భాస్కర్ రావు గారు, సరే అప్పారావు మీరు పాడండి. మధ్యలోనేగా భాస్కర్ రావు గారు ఆన్ చేశారు. ఓకే, పాడండి. మళ్ళీ ఆఫ్ అయిపోయిందండి. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ప్రెస్ చేయండి ఆ మధ్యలోది. ఓకే ఓకే, వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుంది. సరే, అందరికి వందనాలండి. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. వేణుల పొగడినా ఎన్నెలు పాడినా, వేణుల పొగడినా ఎన్నెలు పాడినా, నిన్ను కొనియాడను నా తరమా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఏడు నక్షత్రములు చేతపట్టిన వాడా, వాడి అయిన ఖడ్గం నోట పలికిన వాడా. ఏడు నక్షత్రములు చేతపట్టిన వాడా, వాడి అయిన ఖడ్గం నోట పలికిన వాడా. సువర్ణ దీపం స్తంభముల మధ్య, సువర్ణ దీపం స్తంభముల మధ్యం సంచరించుచున్న పరిశుద్ధుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మొదటి వాడా కడపటి వాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా. మరణము యొక్క తాళపు చెవులు, మరణము యొక్క తాళపు చెవులు, స్వాధీనమందున్న స్తుతి పాత్రుడా. ఏమని వర్ణింతును నీ మహిమను, ఏ రీతి వివరింతును నీ ఘనతను. ఆమెన్ అనువాడా సత్యస్వరూపుడా, అగ్నిజ్వాలల వంటి
కన్నులు గలవాడా ఆమెన్ అనువాడా సత్య స్వరూపుడా అగ్ని జ్వాలల వెంటి కన్నులు గలవాడం విస్తార జలముల ధ్వనిని పోలిన విస్తార జలముల ధ్వనిని పోలిన కంఠస్వరము కలిగిన దేవుడా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను వేణుల పొగడినాం ఎన్నెలు పాడినాం వేణుల పొగడినాం ఎన్నెలు పాడినాం నిన్ను కొనియాడను నా తరమా ఏమని వర్ణింతును నీ మహిమను ఏ రీతి వివరింతును నీ ఘనతను. వందనాలండి అందరికి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి మన తండ్రి అయిన దేవుని మహింపరిచినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో లేవియా కాండము వాక్యపట్టణ భాగంగా 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాము. మొదటి 3 వచనములు సహోదరులు స్వామి గారు చదువుతారు. 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఇప్పుడు పాట పాడినటువంటి సహోదరులు భాస్కర్రావు గారు చదువుతారు. 11వ వచనం నుండి 16వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. చివరి వచనాలు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో అందరికీ వందనాలండి. లేవి కాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఒకడు ఒట్టు పెట్టుకొని నా వాడై తాను చూసిన దాన్ని గూర్చియు గాని తనకు తెలిసిన దాని గూర్చియే గాని సాక్ష్యమై ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ పవిత్రత వస్తువైనను ముట్టిన ఎడల అది పవిత్ర మృగ కళేబారము గాని అపవిత్ర పశువు కళేబారము గాని అపవిత్రమైన వాకేడు జంతువు కళేబారము గాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుషులకు తగులు అపవిత్ర తలలో ఏదైనాను ఒక్కనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధియగును. వందాలండి. భాస్కర్రావు గారు ఇంకొకసారి స్పీకర్ ఆన్ చేయండి మరలా. ఓకేనండి, చదవండి. ఏంటండి 4 నుండి అండి? అవునండి, 4 నుండి 10 వరకు. 10? అవునండి, 4 నుంచి 10 వచనం వరకు. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదనని పలుకుట నడవట్లేదండి. మరియు కీడైనను మేలైనను మనుషులు ఓకేనండి, సరేనండి, నేను చదువుతాను. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనా యోచింపక
చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి యగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి యగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడ మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. అతడు గొర్రె పిల్లను తీజాలని ఎడల అతడు పాపి ఎగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగును పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సహోదరులు అప్పారావు గారు చివరి వరకు చదువుతారు. వందనాలండి అందరికీ. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయం పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేళ్లను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాన్ని విషయములో తాను చేసిన పాపముల వలన నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేళ్ళు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడనదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగిననో అతడు అపరాధి అయి
తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. ఈ మాటల్లో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం సహోదరులకి టైం ఇస్తున్నాను, నేనేమో చెప్పను. తెలియక చేశాను అంటే ఆ రోజుల్లో కూడా ఒప్పుకోలేదు అనే సంగతి లాస్ట్లో చెప్పాడు. ఈ రోజుల్లో కూడా మనం తెలియక చేసాము అని సమర్థించుకోవడం తప్పైద్ది. ఓకేనండి. ఓకేనండి. చక్కగా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, లేవీకాండము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించడంలో మనం ముందుకు వెళదాం. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లేవీకాండంలో మీకు ఒక పిక్చరు, నేను ఒక ఫోటోని పెట్టాను. గతంలోనే మొదటి 3 బలులు సాక్రిఫైస్ సిస్టంలో త్యాగపూరితమైన విధానంలో ఆరాధనను తెలియజేస్తూ ఉంది. తర్వాత 2 బలులు పాపాన్ని దాన్ని ఎలాగ కడుగుకోవాలి అనేది తెలియజేస్తూ ఉంది. ఈ 5వ అధ్యాయము కూడా అపరాధి బలి గురించి తెలియజేస్తూ ఉంది, లేదా అతిక్రమ బలిని గురించి తెలియజేస్తూ ఉంది. ఒక్కోసారి మనము కోర్టులో సత్యాన్ని దాచడము, అపవిత్రమైన వాటిని తాకడము, ప్రమాణాలు ఉల్లంఘించడము మరియు దేవుని పవిత్రమైన వస్తువులకు వ్యతిరేకంగా అనుకోకుండా చేసిన పాపాలు ఒప్పుకోలు, తిరిగి చెల్లించడము మరియు ప్రాయశ్చిత్తము కోసము గొర్రె మేక పిండి, గొర్రె లేదా మేక లేదా పిండి వంటి నేరాలపై దృష్టి పెడుతుంది. దేవుడు పశ్చాత్తాపడే హృదయం గురించి శ్రద్ధ వహిస్తాడని, అర్పణ యొక్క ద్రవ్య విలువను గురించి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ వైపు చూపిస్తాడని ఈ అధ్యాయం మనకి నొక్కి చెబుతుంది. దీనిలో కీలకమైన పాపాలు, వాటి యొక్క అవసరాలు మనం పరిశీలన చేద్దాం. సత్యాన్ని దాచడం. ఈరోజు ఒక వ్యక్తి సాక్షి ప్రమాణం విని వారికి తెలిసిన సత్యాన్ని మాట్లాడకపోతే వారు తమ అపరాధాన్ని భరిస్తారు. మన జీవితంలో కూడా కొన్ని మాట్లాడాల్సిన దగ్గర మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది కానీ, సత్యాన్ని దాయడం అనేది కానీ, లేదా నిజాన్ని వ్యక్తపరచకపోవడం కూడా అది పాపమే, లేదా అది అపరాధమే అని తెలియజేస్తూ ఉన్నాడు.
తర్వాత అపవిత్రతను తాకడం. అనుకోకుండా అపవిత్రమైన వస్తువులను, అంటే మనుషులు, జంతువులు, శవాలు తాకడం వల్ల అపవిత్రమైన కొన్నిటిని ఒకరిని దోషిగా చేస్తుంది. అప్పుడు కూడా ప్రాయశ్చిత్తము లేదా శుద్ధి అవసరం. సత్యాన్ని దాచడము పాపమే, అపవిత్రమైన వాటిని తాకడం కూడా పాపమే. అంటే ఇంకా కొంచెం మనకు బాగా అర్థం కావాలంటే అర్హత లేని విషయాల గురించి మాట్లాడడం కూడా పాపమే. అనర్హులమైన కొన్ని ఉంటాయి, వాటి గురించి మాట్లాడడము, వాటిని తాకడము, దానిని కూడా పాపముగా పరిగణిస్తూ ఉంది. మూడోది ప్రమాణాలు ఉల్లంఘించడం. తొందరపాటుతో లేదా తప్పుడు ప్రమాణాలు ప్రాయశ్చిత్తం అవసరం. నాలుగవది పవిత్ర వస్తువులను వ్యతిరేకంగా పాపాలు. పవిత్రమైన వస్తువులు అనుకోకుండా నష్టం కలిగించడము లేదా దుర్వినియోగం చేయడము, అది కూడా పాపమే. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 5వ అధ్యాయంలో ఈ అపరాధ బలి దేని నిమిత్తము అంటే సత్యాన్ని దాచడము, అపవిత్రతను తాకడము, ప్రమాణాలు ఉల్లంఘించడము, పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా పాపాలు చేయడం. సమర్పణ క్రియ, అర్పించవలసిన ప్రక్రియ ఏంటంటే ఒప్పుకోలు. పాపి వారి నిర్దిష్ట పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు ఎక్కడ పరిశీలన చేసినప్పటికీ కూడా మనం ఏదైతే పొరపాట్లు, ఎక్కడైతే మనం తప్పిపోతున్నామో దానిని మనం ఒప్పుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తర్వాత పరిహారం. ఒప్పుకుంటే సరిపోయిద్దా అంటే కాదు. ఒప్పుకున్న దాని కొరకు పరిహారం అంటే ప్రజలకు లేదా పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు వారి పూర్తి విలువతో పాటు వారు జరిమానాన్ని పరిహారము చెల్లించవలసిన అవసరం అయితే ఉంది. ఒప్పుకోలు, పరిహారము. ఏంటి పరిహారము అంటే ఇక్కడ తర్వాత బలి. ఏం బలి ఇవ్వాలి అంటే సాధారణంగా ఒక ఆడగొర్రెను లేదా మేకను తీసుకొస్తారు. ఒకవేళ బీదవారైతే 2 పావురాలు లేదా మెత్తని పిండిని అర్పించవచ్చు. కాబట్టి అర్పించే వస్తువులు కాదు, కానీ నీ యొక్క మానసిక స్థితిని బాగా దేవుడు పరిశీలన చేసి ఆర్థికంగా అర్పించలేని వారికి కూడా అందుబాటులో వారి పాపాలను ఒప్పుకోవడానికి అవకాశం ఉంది, పరిహారం ఉంది, బలి కూడా ఉంది. ప్రాయశ్చిత్తం. ఒక యాజకుడు బలి అర్పిస్తాడు మరియు దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. దీనిలో లోతైన అర్థం ఏమిటి అంటే మనం పరిశీలిస్తున్నప్పుడు ఇక్కడ 3 విషయాలు చూసాం. పాపాలు చూసాం, సమర్పణ ప్రక్రియ చూసాం. దానిలో లోతైన అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. హృదయం అనే పదార్థానికి మించినది. దేవుడు త్యాగం యొక్క ద్రవ్య విలువ కంటే నిజాయితీ గల పశ్చాత్తాపం హృదయాన్ని, ఒప్పుకోలను ఎక్కువగా విలువైనదిగా భావిస్తాడు. అంటే నువ్వు అర్పించే వస్తువుల కంటే, నువ్వు ఇచ్చే వస్తువుల కంటే నీ హృదయ స్థితిలో ఒప్పుకోలు ఉందా, పశ్చాత్తాపం ఉందా అనేది ఎక్కువగా దేవుడు చూస్తాడు. క్రీస్తు వైపు చూపుట. ఈ తాత్కాలిక త్యాగాలు ఈ అర్హతలను నెరవేర్చిన యేసుక్రీస్తుపై
విశ్వాసం ద్వారా లభించే అంతిమ ప్రాయశ్చిత్తము క్షమాపణ సూచిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ప్రతి బలి కూడా చివరికి ఎవరిని చూపిస్తుంది అంటే యేసుక్రీస్తును చూపిస్తుంది. ఆయనను ఎలా విశ్వసించాలో, ఆయనను ఎలా చూడాలో మనకి అర్థవంతంగా కూడా తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, దీనిని ఇంకొంచెం వివరణాత్మకంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క లేవీకాండం 5వ అధ్యాయంలో అపరాధ బలి గురించి వివరణ తెలియజేస్తుంది. తెలియక చేసిన పాపాలు, నిర్లక్ష్యంతో చేసిన తప్పులను దేవుని ఎదుట బాధ్యతగా ఎలా వహించాలో ఇది నేర్పిస్తూ ఉంది. ముఖ్యమైన విషయాలు: తెలియక చేసిన పాపాలు, సాక్ష్యాలు ఇచ్చేటప్పుడు మౌనంగా ఉండడం, అపవిత్రమైన వాటిని తాకడము, ఆలోచన లేకుండా ప్రమాణాలు చేయడము, ఇవన్నీ పాపాలుగా పరిగణించబడుతూ ఉంటాయి. పాపాలు ఒప్పుకోవడం అవసరం. తెలియక చేసిన పాపాలు, తర్వాత పాపాలు ఒప్పుకోవడం. తప్పు తెలుసుకున్న వెంటనే దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అపరాధ బలి అర్పణ: సామర్థ్యాన్ని బట్టి బలి అర్పించవచ్చు. గొర్రె లేదా మేక, 2 పావురాలు, 2 పావుర పిల్లలు. పేదవారి పిండి బలి కూడా అనుమతింపబడుతుంది. ప్రాయశ్చిత్తము మరియు క్షమ: యాజకుల బలి అర్పించినప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఆధ్యాత్మిక బోధ ఏమిటి అంటే, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, సామర్థ్యతను బట్టి అంగీకరిస్తాడు. మనం ఎక్కువ సామర్థ్యత కలిగి ఉండి కూడా, గొర్రెను మేకను ఇవ్వగలిగిన సామర్థ్యత ఉండి కూడా నువ్వు పిండిని ఇస్తూ ఉన్నావంటే దానిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. చిన్నదిగా అనిపించిన పాపము కూడా దేవుని దృష్టిలో ముఖ్యమే. ఒప్పుకోలు, మారు మనసు. అయితే ఈ విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే, ప్రియ సహోదరులారా, మనలో చాలామంది కూడా నేను పెద్ద పాపం ఏం చేయలేదు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, తెలియక చేసిన పాపము కూడా పాపమే. లేవీకాండం 5వ అధ్యాయంలో మనకు బాధ్యతను, ఒప్పుకోలును, క్షమాపణను గట్టిగా తెలియజేస్తూ ఉన్నాయి. తెలియక చేసిన పాపాలలో మనం ఇంత పరిశీలన చేస్తున్నప్పుడు మన దైనందిక జీవితంలో మనం కూడా అవసరమైన చోట్ల మాట్లాడము, అపవిత్రమైన విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాం, ఆలోచనలు చేయకుండా కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మాట్లాడకపోవడం తప్పు, అపవిత్రమైన మాటలు మాట్లాడడము, వస్తువులు తాకడం తప్పు, ఆలోచన లేకుండా ప్రమాణము లేదా మాట్లాడడం కూడా తప్పే. మనం ఒక పని చేసేటప్పుడు దాని గురించి చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయడం అనేది ముఖ్యం. కాబట్టి దానిని దేవుడు ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎవరికి ఇదంతా అర్థమవుతుంది అంటే, అతడు తన పాపాన్ని ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ధారాళమైన వాక్యాలు మనం వినినంత మాత్రాన, ధారాళమైన స్టడీ చేసినంత మాత్రాన అది మన పాపానికి ప్రాయశ్చిత్తము కాదు. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ నష్టపోతూ ఉన్నామో, ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో అది తెలుసుకోవాలి. అది ఒకవేళ మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా, మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినా, మరి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, బేలాము అనే ఒక ప్రవక్తకి బుద్ధి చెప్పింది ఒక గాడిద. ఈరోజు చాలామంది ఏమంటారంటే, మీరు తప్పు చేశారంటే నువ్వు నాకు చెప్పే అంతటి వాడి కాదు అని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే, మన పాపాలు ఖచ్చితంగా మనము ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే, నా జీవితంలో నేను తేలికగా తీసుకుంటున్న పాపం ఏదైనా ఉందా? నేను నిజముగా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నానా? అసలు ఒప్పుకుంటున్నావా? నీ ప్రార్థనలో ఎప్పుడు నీకు కావాల్సినవి అడుగుతున్నావా? లేదా నువ్వు చేస్తున్న పాపాలు కూడా ఒప్పుకుంటున్నావా? తర్వాత
నా సామర్థ్యతను బట్టి దేవునికి సమర్పణ ఇస్తున్నాను. ఈరోజు సామర్థ్యత నిజంగా అందరూ సామర్థ్యులమే, కానీ ఇవ్వడానికి ఒక్కోసారి దేవుడి దగ్గరికి వచ్చేపాటికి మనము భూమి మీదేమో ధనవంతులుగా ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చేపాటికి బీదవాళ్ళం అయిపోతాం. ఏంటి ఇవ్వలేకపోతున్నారంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చాలా అవసరాలు ఉన్నాయండి అంటారు. మరలా మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతూ ఉంటామంటే, మనకు ఏదో పండగ వచ్చినప్పుడు, ఏదో న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం చాలా బంగారం వేయగలుగుతాం, చాలా కట్టుబట్టలు కట్టగలుగుతాం. అదే దేవుడి దగ్గరికి వచ్చేపాటికి మరలా బీదవాళ్ళం అయిపోతాం. భూమి మీదేమో భౌతికంగా ధనవంతులమే, దేవుడి దగ్గరికి వచ్చేపాటికి బలహీనలము, నా దగ్గర ఏమీ లేదు అని అంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మన పాపము ఎలా చూస్తూ ఉన్నాం? ఒప్పుకుంటున్నామా? సామర్థ్యతను బట్టి అర్పణను మనం ఇస్తున్నామా? పాపము చిన్నదిగా చూడకండి, కృపను తక్కువగా అంచనా వేయకండి. కాబట్టి మీ యొక్క జీవితాలలో మీరు కూడా ఏదైతే ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాల్లో దానిని గ్రహించండి. ఇప్పుడు దాకా ఓపికగా విన్న మీ అందరికీ కూడా నేను ముఖ్యమైన విషయాలను మాత్రం తెలియజేశాను. ఇంకా దేవుని చిత్తమైతే మీరు కూడా మరొకసారి స్టడీ దానిని చేయండి. మరిన్ని అర్థవంతమైన విషయాలు దేవుడు మీకు తెలియజేయగాక. అందరికీ వందనాలు. లేవియా కాండం 5వ అధ్యాయం అంతటినీ కూడా చక్కగా వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమం అంతటి విషయమే, అలాగే తదుపరి దేవకన్న గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనం చేసుకుంటూ వారి గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఉన్నారు తండ్రి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేక విషయాలు చదువుకొని ధ్యానించే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా లేవి కాండంలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలు మరి ఒక నిజాన్ని తెలిసినప్పుడు ఆ నిజాన్ని దాస్తే కూడా అది పాపముగా పరిగణించబడుతుంది. దానికి ఎలా మరి ప్రాయశ్చిత్త బలి చేయాలో తెలియజేశారు తండ్రి. అలాగే మీరు ఆజ్ఞాపించినటువంటి వాటిలో మరి ఏదైనా తప్పిపోతే, తెలిసి తెలియక వాటిని నాయన చేయకపోతే దాన్ని కూడా పాపంగా పరిగణించి దానికి ఎలా బలి అర్పించాలో మీరు తెలియజేశారు తండ్రి. అలాగే నేటి క్రైస్తవులు అనేటువంటి మేము కూడా మరి మరి ఆరాధన క్రమానికి వెళ్తున్నటువంటి మేము ఎలా ఉండాలో మా జీవితాలను సరిచేసుకొని ముందుగానే మేము ఆరాధన క్రమాన్ని సిద్ధపడి ఉండాలనేటువంటి విషయాలు నేటి క్రైస్తవులకు కూడా మాకు దృష్టాంతరంగా మరి తెలియజేశారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మరి పరిశుద్ధాత్మని యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. అటువంటి మరి ఈ మధ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఏమైతే మా మధ్యకి తెలియజేయాలని సమాచారాన్ని తీసుకొచ్చారో వాటిని నాయన సందర్భానుసారంగా మంచిగా బోధించే సామర్థ్యాన్ని మీ దాసులకు దయచేయండి. వినుచున్నటువంటి మాకు కూడా గ్రహించేటువంటి మనసును, ఆసక్తిని, శ్రద్ధను దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకన్న గారు వారికి ఇవ్వమైనటువంటి సమయం అంతటినీ కూడా సంపూర్ణంగా వినియోగించుకుని వాక్యమును బోధించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
నా హృదయం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుటకు గాను గడిచిన పాఠంలో పరిశుద్ధాత్మని యొక్క పనిలో భాగంగా క్రీస్తు ప్రభుతో కలిసి ఆయన సంబంధాన్ని, ఆయన యొక్క పనిని గూర్చి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక పరిశుద్ధాత్ముడు ఆయన లోకంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానిద్దాం. లోకం విషయంలో పరిశుద్ధాత్మని యొక్క సంబంధం లేక పని అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించితే, మొదటిగా ఆయన చేసిన పని యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మని ఒప్పుకొనచే అంటే వారు విన్న ఆ సువార్త వారి హృదయాలలో ప్రవేశించినప్పుడు దారిని గ్రహించి వారిలో ఉన్న పాపమును గూర్చి నీతిని గూర్చి వారి పాపాన్ని గూర్చి ఒప్పింపచేసి నీతి వైపు మళ్ళీ తీర్పున్నదన్న సంగతి వారిలో ఉన్న పాపమును ఒప్పుకొని ఆ ప్రక్రియ చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమైటాం. కనుక సువార్త ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఫలింపచేయటంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దానికి లోబడతారో, అంగీకరిస్తారో, వారి విషయంలో పరిశుద్ధాత్ముడు పని జరిగించడం మొదలు పెడతాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారిని బలవంతంగా ఏదో చేస్తాడని కాదు, కానీ ముందు పాపి యొక్క హృదయంలో దేవుని వాక్యం యొక్క పని జరుగుతుంది. అతడు వింటున్నప్పుడు స్వయంగా తనలో ఒక పశ్చాత్తాపం ఏర్పడినప్పుడు ఆ యొక్క పశ్చాత్తాపమే అతనిని పాపమును గూర్చి ఆలోచింపచేసి, అయ్యో తీర్పు ఉంది, నేను నరకానికి వెళ్తాను, దీన్ని ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలోనికి వచ్చినప్పుడు బయట నుండి పరిశుద్ధాత్ముడు అతనిని ఒప్పింపచేస్తూ ఉంటాడు. నీ పాపం, నువ్వు పాపివి, నీ పాపానికి ఒక శిక్ష ఉంది, నువ్వు దాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు తన పనిని తను జరిగిస్తూ ఉంటాడు. అంటే ఒక పాపి యొక్క రక్షణలో ముగ్గురు యొక్క పాత్ర కనపడుతుంది. ఒకటి, దేవుడు తన సువార్తను వినిపింప చేయటం. రెండవది, క్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా, అంటే పాపాన్ని అంగీకరించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తన రక్తము ద్వారా శుద్ధీకరించడం. ఆ ప్రక్రియకు ముందుగా సువార్తను ఒక వ్యక్తికి అందజేసి ఆ వ్యక్తికి వినిపింపచేసి ఆ వ్యక్తి ఆ సువార్తను విని దానికి లోపడితే అంతర్లీనంగా అనగా అంతరంగంలో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని కూర్చిన గ్రహింపుని కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన వచ్చి
పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోయే తీర్పును గూర్చి ఆయన ప్రకటిస్తాడు. అలా ప్రకటించినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే మనతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు ఏ పని కూడా చేయడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ముందు మనము వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు తన పని జరిగించటం ప్రారంభిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కొంతమంది యొక్క అపోహ ఏమిటంటే నీతో పని లేదు, నీ ఇష్టంతో పని లేదు, నీ విధేయతతో పని లేదు, పరిశుద్ధాత్ముడే నీలో కార్యం జరిగిస్తాడు అనేది వారి యొక్క వాదన. అది మనల్ని నియంతృత్వ ధోరణిలోనికి తీసుకుపోతుంది. అంటే మనతో మన విధేయతతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని జరిగిస్తాడు అనే ఒక తప్పు ఆలోచనకి తీసుకుపోతుంది. ఒక పాపి తన జీవితంలో మార్పు చెందకుండా అంటే వాక్యానికి లోపడకుండా తనలో ఉన్న మనస్సాక్షి, తనలో ఉన్న ఆత్మ వాటి ద్వారా కలిగే వివేకంతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు ఏమీ చేయలేడు. మనం ఒక ఉదాహరణ చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకుని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సంవత్సరాలుగా ఫేలిక్స్కి పౌలు గారికి మధ్య సంభాషణ కొనసాగింది. కానీ ఫేలిక్సు యొక్క దృష్టి అంతా కూడా పౌలు గారు ఏమైనా లంచం ఇచ్చి తీర్పు కోసం ప్రయత్నిస్తాడేమో అనే ఒక దురాలోచనతో మాత్రమే ఉంది. కానీ అతడు సువార్తను విని రక్షణ పొందాలి అనే ధోరణి అతనిలో లేదు. అందువలన ఎన్నిసార్లు అతడు వాక్యం విన్నప్పటికీ కూడా అతని గురంతా డబ్బు మీదే ఉంది. ఇక్కడ నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శ అంటే తీర్పును గూర్చి పౌలు గారు చెప్పాడు. అప్పటికి ఫేలిక్సు చాలు నేను మరలా పిలిపిస్తానని తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయొచ్చు. నేను పౌలు గారితో ఎన్నోసార్లు సంభాషణ చేశాడు. కానీ అతని హృదయంలో పశ్చాత్తాపం కానీ పాపాన్ని గురించిన అవగాహన కానీ తాను విన్న సువార్తలో ఒక భాగమైన తీర్పుకు భయపడే విధానము కానీ అతనికి ఎంత మాత్రము కూడా కలుగలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే పరిశుద్ధాత్ముడు ఫేలిక్స్ విషయంలో ఎందుకు పనిచేయలేకపోయాడు? ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయంలో మనకు లూదియా అనే ఒక సహోదరి కనపడుతుంది. ఆ లూదియాను మనం చూద్దాం 14వ వచనంలో. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు
ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు లూదియా. ఆమె అక్కడ ఉన్న అనేక స్త్రీలు, అంటే ఫిలిప్పి పట్టణము బయట గ్యాంజైటి అనే ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున వారందరూ కూడుకొని విశ్రాంతి దినాన ప్రార్థన చేసుకుంటున్నారు. బహుశా ఫిలిప్పీలో సమాజ మందిరం లేదేమో, లేక ఈ స్త్రీలు మాత్రమే ఒక ప్రత్యేకంగా కూడుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ కూడి వచ్చిన స్త్రీలతో పౌలు గారు మాట్లాడుతున్నాడంటే వాక్యం చెప్తున్నాడు. అలా వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు లూదియాని గురించి వ్రాయించాడు ప్రత్యేకంగా. ఎందుకంటే ఆమె తెరవబడిన హృదయముతో వాక్యం విన్నది. ఇక్కడ తెలుగులో ప్రభు ఆమె హృదయం తెరిచెను అంటే ఆమెతో సంబంధం లేకుండా ప్రభువే తెరిచాడు అనేది కాదు. గ్రీకు మూలంలోనికి వెళ్తే గ్రీకు మూలంలో దానికి సంబంధించిన విధానం, రాయబడిన విధానం ఏమిటంటే తెరవబడిన హృదయంతో ఆమె వాక్యం వింది అని. అంటే తెరవబడిన హృదయం అంటే వాక్యము లోపలికి స్వీకరించే హృదయం, అంగీకరించే హృదయంతో విన్నప్పుడు ఆమె ఒప్పుకోలు కలిగింది. అంటే ఆమె తనలో తను పాపిని అనే ఒక గ్రహింపు, ఒప్పుకోలు ఆమె కలిగి బాప్తిస్మానికి సిద్ధపడి తనతో పాటు తన ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి లోకము కొనను ఒప్పింపచేస్తాడు. కనుక పరిశుద్ధ అంపుకొన చేస్తాడు అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు ఆయన నీతి ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని కూడా ఆలోచన చేసినట్లయితే ఆయన అపరా ప్రపింప చేయటం పని. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఆయన పాపమును గూర్చి అన్నట్టు. ఇక్కడ పాపమును గూర్చిన ఒప్పింపులో 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసము లేదా పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. 3 మాటలు వేరువేరుగా చెప్పాడు. ఒకటి పాపమును గూర్చి, 10వ వచనంలో నీతిని గూర్చి, 11వ వచనంలో తీర్పును గూర్చి ఒప్పింప చేసే పని పరిశుద్ధాత్మ యొక్క పని. అందులో పాపమును గూర్చి, ఒకటి పాపమును గూర్చి ఆయన ఒప్పుకొన చేయును, ఒప్పింప చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్లో కన్విక్ట్ అనే ఒక పదం వాడబడింది. ఈ కన్విక్ట్ అనే పదం అంటే లోపల అపరాధ భావాన్ని కలిగించటం. నేను పాపిని, నేను నేరస్తుని. అంటే ఒక వ్యక్తి హృదయంలో అతడు తాను చేసిన పాపము ద్వారా దోషిగా, నేరస్తుడిగా, పాపిగా తనను తాను గ్రహించే ఆ యొక్క ఫీలింగ్స్ అన్నమాట. అంటే అలాంటి భావోద్వేగాన్ని లోపల కలిగించే పనిని పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. ఎప్పుడంటే విన్న వ్యక్తి వాక్యాన్ని గ్రహించినప్పుడు, అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు రక్షణ వైపు నడిపించటంలో చేసే పని ఇది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పాపి తన యొక్క అవిశ్వాసం వల్ల నేరస్తుడిగా తేల్చబడ్డప్పుడు అతను పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింప చేయబడిన వాడై దేవుని యొక్క
ఆ సత్యానికి లోబడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 36వ వచనం. ఇక్కడే 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు ఆల్రెడీ తీర్పుకు లోనైపోయాడు. కానీ ఆ తీర్పును తప్పించుకునే మార్గం ఏమిటి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, పాపములను అంగీకరించుట ద్వారా, అంటే ఒప్పుకొనుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, బాప్తిస్మము పొందుట ద్వారా తీర్పును తప్పించుకుని నిత్య జీవానికి వెళ్ళే మార్గములోనికి అతడు వెళ్తూ ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. రెండవది నీతిని గూర్చి జాగ్రత్తగా మనం పరిశీలించితే ఈ మాట 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలోనే మనకు కనపడుతుంది. కనుక నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు. ఆ తర్వాత మూడవ విషయం ఏంటంటే తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. తీర్పును గూర్చి ఒప్పింప చేసే భాగాన్ని మనం ఆ క్రింద 11వ వచనంలో చూడగలం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అంటే యేసుక్రీస్తు నామము ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణ, అంటే లోకము క్రీస్తును తిరస్కరిస్తే, అంటే ఆయన నిరాకరిస్తే తీర్పు తప్ప మరేమీ మిగలదు. కనుక ఆ తీర్పును తప్పించుకోవటానికి దేవుడు అనుగ్రహించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును, ఆయన నామమును అంగీకరించుట అనే ఒక గొప్ప భాగ్యం. కనుక అట్టి గొప్ప భాగ్యాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసే పని ఆయన చేస్తాడు. తర్వాత రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రీజనరేషన్ అనగా తిరిగి జన్మించే ప్రక్రియ. ఈ తిరిగి జన్మించే ప్రక్రియను గురించి మనం ఆలోచించినప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కనుక ఆయన క్రొత్తదిగా చేసే పనిలో ఎవడైనా నూతన సృష్టి అయినప్పుడు వాడు క్రొత్తవాడవుతాడు. అంటే ఆ నూతన సృష్టిగా చేసే పని కూడా ఎవరిదంటే పరిశుద్ధాత్మునిదే. పరిశుద్ధాత్ముడు మనల్ని నూతన సృష్టిగా మార్చుతూ ఉన్నాడు. నూతన సృష్టి అంటే మనం తిరిగి క్రొత్తగా జన్మించడానికి పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించేవాడై ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే ఆ లోకమును, తీర్పును గూర్చి, నీతిని గూర్చి, వీటన్నిటిని గూర్చి ఒప్పింపచేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన క్రొత్త సృష్టిగా మనల్ని క్రొత్త మార్చే ఉన్నాడు. మన క్రొత్త సృష్టిగా చేయబడుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే
ఆశీర్వాదములకు పాత్రులుగా చేసే పనిలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనము మూడవ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మూడవ విషయంలో పరిశుద్ధాత్ముడు సంఘంతో కలిసి పనిచేస్తాడు. సంఘంతో ఆయన పని ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, సంఘముతో ఆయన పనిని మనం చదువుకున్నప్పుడు మొదటిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు ఉన్నాం. 20 సమష్టిగా కూర్చుని ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఏమిటి, పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఏర్పరచబడిన సంఘంలో మనం ఆలోచించినప్పుడు పత్రిక 12:13 పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతి. శరీరములో ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. అంటే ఆ ఒక్క ఆత్మ ఎందు బాప్తిస్మము పొందుట ద్వారా మనము శరీరములోనికి ఇంటూ వన్ బాడీ అన్నాడు ఇక్కడ. వి ఆల్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ అంటే మనం అందరము ఒక్క ఆత్మ ద్వారా లేక ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. అంటే పరిశుద్ధాత్ముడు ఈ బాప్తిస్మము పొందే ఆ ప్రక్రియ ద్వారా మనల్ని రక్షణలోనికి నడిపించి మనల్ని సంఘం అనే క్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నాడు. ఇది ఆయన పని అయి ఉన్నది. అనగా సంఘముతో పరిశుద్ధాత్ముని పని అంటే స్థాపించబడిన సంఘము లోనికి ఒక వ్యక్తిని నడిపించడంలో ఒక వ్యక్తి ముందుగా రక్షణ పొందుటకు, అతడు బాప్తిస్మము పొందుటకు పరిశుద్ధాత్ముని యొక్క పని ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ఆ తరువాత మనము గ్రహించవలసిన మరొక విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు, పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్న వ్యక్తులతో ఆయన పని చేస్తూ ఉంటాడు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అసలు సంఘ స్థాపనకు ముందు పరిశుద్ధాత్ముని యొక్క పని సంఘానికి అంటే సంఘ స్థాపనకు సంబంధించి పరిశుద్ధాత్ముని యొక్క పని చాలా స్పష్టమైనది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా ఆ యొక్క సంఘ స్థాపన జరిగించబడటానికి ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పనులు జరిగించబడ్డాయి. ముందుగా మనము బాప్తిస్మాను గురించి ఆలోచించినప్పుడు బైబిలు కొన్ని బాప్తిస్మాల గురించి మనకు తెలియజేసింది. అందులో ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మనము ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన సంఘటనలోనికి మనం వెళ్ళినప్పుడు
ఆ బాప్తిసం పొందిన సంఘటనలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. మత్తయి సువార్త 3:11 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అనే ఈ యొక్క ప్రవచనములో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి ఆయన ముందుగా తెలియచేశారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘానికి ముందే జరగవలసిన ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ ఈ యొక్క ప్రక్రియలో ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుతున్నారో ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు సంఘ స్థాపనలో ప్రముఖ పాత్రను వారు వహించినట్లుగా మనం చూడగలం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క సంఘటనలోనికి మనం వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనము నుండి కూడా మనం చదువుకున్నట్లయితే ఆ మొదటి వచనములో మనకు ఆ యొక్క కాలము అలాగే సంఘటన ఇవన్నీ మనకు కనపడతాయి. చదువుకుందాం. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నప్పుడు, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్ళినట్లయితే పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేస్తాడు. సుదీర్ఘమైన ప్రసంగంలో ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలను ఆయన ఇక్కడ పేర్కొంటాడు. 2వ అధ్యాయం 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అనే ప్రవచనాన్ని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అంత్యదినములు అనగా ధర్మశాస్త్ర యుగానికి అంత్యదినములు. అంత్యదినములు అంటే చాలా మంది బైబిల్ గ్రంథంలో అంత్యదినములు అనే మాట చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఆది కాండంలో ప్రస్తావించబడింది, ఇంకా అనేక చోట్ల యెషయా ప్రవచనంలో, ఇంకా మీకా ప్రవచనంలో, ఇంకా అనేక చోట్ల ఈ మాట మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యం తర్వాత కూడా అంత్యదినాలు గురించి చెప్పబడింది. అంత్యదినములు అన్న మాటకి అక్షరార్థమైన భావం ఏమిటంటే చివరి రోజులు అని అర్థం. దేనికి చివరి రోజులు అంటే ఒక కాలానికి చివరి రోజులు. అది ఆ యొక్క యుగాంతము లేక ఆ యొక్క కాలం యొక్క అంతము. బైబిలు చరిత్ర ప్రకారము మనకు 3 యుగములు కనపడతాయి. అందులో మొదటిది యుగము. యుగానికి కూడా అంత్య దినాలు ఉన్నాయి, అంటే చెల్లు. అలాగే ధర్మశాస్త్ర యుగానికి కూడా అంత్య దినాలు ఉన్నాయి, చివరి రోజులు. ఈ అంత్య దినముల యందు అనగా ధర్మశాస్త్ర యుగాంతపు చివరి దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పాడు. ఇక్కడ మనుషులందరి మీద అనే మాటలో అపోస్తలులు ఉన్నారు, అపోస్తలులు చేతులుంచిన వారు ఉన్నారు. ఇలాగా పరిశుద్ధాత్మను డైరెక్ట్ గా తనంతట తానుగా వారి మీద కుమ్మరించబడిన సందర్భాలన్నీ కూడా యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పును మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే సంఘ స్థాపనకు ముందుగానే పరిశుద్ధాత్ముని యొక్క రాక ఈ లోకానికి సంభవించాలి. ఇది మనము గడిచిన పాఠాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని
తన శిష్యులకు అనుగ్రహిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము ఆయన తన శిష్యులకు అనుగ్రహిస్తారు. అలాగే లూకాసు వార్త చివరి అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని వారికి గుర్తు చేస్తాడు. చివరిగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కూడా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం వారికి జ్ఞాపకం చేయటం జరుగుతుంది. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని వారికి తెలియచేశారు. ఆ క్రమాన్ని బట్టి, అంటే ఆ యొక్క వాగ్దాన నెరవేర్పును బట్టి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తరువాత వారు ఆ యొక్క బాప్తిస్మాన్ని, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి వారు ఆ యొక్క బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఇది మనకు ప్రథమ ఫలముల పండుగ, అంటే దీనికి మరొక పేరు ఉంది, వారముల పండుగ అంటారు. అందుకే పెంతెకోస్తు పండుగ అన్నారు. పెంతెకోస్తు అనే గ్రీకు మాటకు 50వ దినము అనే అర్థం. ఈ 50వ రోజున, అనగా ప్రథమ ఫలములు పండుగ లేక వారముల పండుగ విశ్రాంతి దినమున ప్రారంభించబడి, ఆ యొక్క విశ్రాంతి దినము 7 విశ్రాంతి దినముల తదుపరి వస్తుంది. అంటే 7 వారాలు, అంటే 49 రోజులు ఆ పండుగ చేయబడుతుంది. చివరి దినము మహాదినము అంటారు, అదే పెంతెకోస్తు. 50 ప్రపంచంగా ఉన్న వచ్చిన ఉంది. అలాంటి వారందరూ కూడా అన్ని ప్రవచనాల ఆ పండు తిన్న ఆయన అపోస్తలు కుమ్మరించబడటం జరిగింది. ఆ యొక్క వాగ్దానాన్ని వాగ్దానము వారి విషయంలో నెరవేరింది. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా పేరుగా ఆటోమేటిక్గా బాప్తిస్మం పొంది 3000 మంది ఇంకా అలాగా వారంతా ఆ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకొని అందులో పేతురు గారి ప్రసంగం ద్వారా సువార్త విన్నవారు 3000 మంది సంఘంలోనికి ప్రవేశించారు. అంటే సంఘము, పరిశుద్ధాత్ముడు వీరిద్దరూ కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పని మనం ముందుగా చూసాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, ఆ తర్వాత లోకంతో ఆయన పని ఏమిటి? లోకాన్ని పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసే పని. అలాగే ఇక్కడ సంఘముతో ఆయన పని ఏమిటంటే సంఘ స్థాపన పడుటకు పరిశుద్ధాత్ముని యొక్క అవసరము చాలా ప్రాముఖ్యమైంది. కనుక పరిశుద్ధాత్ముడు ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా 12 మంది శిష్యులకు వాగ్దానము చేయబడుతూ వచ్చాడు. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చి వ్రాలినప్పుడు, లేక కుమ్మరించబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అక్కడ భాషలు మాట్లాడారు. భాషలంటే వచ్చిరాని భాషలు కాదండి, లేక అర్థం కాని భాషలు కాదు. ఎందుకంటే అక్కడ సుమారు 15 దేశాల నుండి యూదులు వచ్చారు. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. యూదులు మరలా తిరిగి ఆ పండుగకి వచ్చినప్పుడు వారు పుట్టుకతో ఏ భాషలు నేర్చుకున్నారో, అంటే వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చి ఏ భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషలోనే వారికి సువార్త అందాలి. కాబట్టి
ఆయా దేశాల భాషలలో వారు సువార్తను ప్రకటించారు. అంతేకాని అర్థం కాని భాషలు, ఎవరికీ తెలియని, లేక లిపి లేని, లేక వ్రాత లేని, లేక ప్రపంచానికి తెలియని భాషలు వారు మాట్లాడలేదు. ప్రపంచంలో నుండి వచ్చిన 15 దేశాల భాషల ప్రజలకు సువార్త అందించబడటానికి వాళ్ళు ఆ భాషలలోనే వారికి వాక్యం అందించడం జరిగింది. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే మనుషులను తికమక పెట్టటమో, గందలానికి గురి చేయటమో కాదు, కానీ అర్థవంతంగా సువార్తను అందించటమే పరిశుద్ధాత్మ యొక్క పని. కనుక పరిశుద్ధాత్మ యొక్క ఆ పని ద్వారా వారికి సువార్త అందినప్పుడు అయ్యా మేమేమి చెయ్యాలి అని పేతురు గారిని అడిగారు. పేతురు గారు అప్పుడు మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పేయబడిన వారై, అంటే ఇటు సువార్త విన్నవారిలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, సువార్త ప్రకటించే వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ తరువాత సువార్తను అంగీకరించి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ బాప్తిస్మము ద్వారా వారు పరిశుద్ధాత్మ అనే ఒక వరమును వారు పొందుకున్నారు. అంటే సంఘముతో పరిశుద్ధాత్ముడు ఎంత పని కలిగి ఉన్నాడో, లేక సంబంధం కలిగి ఉన్నాడో చూడాలి. రక్షణ కూర్చిన బోధను బోధించడానికి పరిశుద్ధాత్మని యొక్క అవసరత ఏర్పడింది. బోధించడానికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏర్పడింది. అలాగే అంగీకరించిన వారు రక్షణ పొందినప్పుడు వారిని తన ఆత్మ అను సంచకరువు ద్వారా ముద్రించుటకు పరిశుద్ధాత్ముడు వారికి వరముగా అనుగ్రహించబడ్డాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు సంఘంతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పని ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉందో మనం చూడగలం. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పనిని గురించి చాలా మంది చాలా రకాల అపోహలతో ఉన్నారు. పరిశుద్ధాత్ముని యొక్క పనిలో మరి అద్భుతాలు లేక ఇంకా రకరకాల విషయాలు కాదు, కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆయన అన్యులను, యూదులను ఒక్క ఆత్మ ద్వారా, ఇది విశ్వాసము ద్వారా, నీటి బాప్తిస్మము ద్వారా మనం గమనించినట్లయితే ఇవన్నీ ఈ కార్యాలు మనం చూడగలం. తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయాన్ని, ఆ తరువాత విషయాలు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు సంఘముతో కలిసి పనిచేసిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందుకున్నారు. ఆ తరువాత మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు ఆ సమరయ పట్టణానికి వెళ్ళి సమరయలో సువార్త ప్రకటించడం ద్వారా సువార్త విన్నవారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తర్వాత వారు బాప్తిస్మం పొందారన్న సంగతి యెరూషలేములో ఉన్న అపోస్తులు విని సంతోషించి సమరయులు కూడా రక్షించబడ్డారా, వారిని చూడాలి అని వెంటనే అక్కడికి వెళ్ళిన తరువాత వారు చూడండి 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17వ వచనాన్ని చదువుకుంటే అప్పుడు అంటే 15 నుంచి చదువుకుందాం, బాగా వివరంగా ఉంటుంది. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే అపోస్తలులు చేతులుంచుట ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మ, అంటే అపోస్తలుల మీదకి డైరెక్ట్ గా దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు, అలాగే అపోస్తలుడు చేతులుంచుట ద్వారా ఇంకొకరికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వరం.
ఇది సంఘములో ఆ భవిష్యత్తులో జరిగించబడబోయే అనేక కార్యక్రమాలకు కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడ్డాడు. ఒకటి మనం ఆలోచించినట్లయితే సమరయులు బాప్తిస్మం పొందారు. వారు క్రీస్తును అంగీకరించారు, నీటి బాప్తిస్మాన్ని పొందారు. ఆ తరువాత అపోస్తలులు వారి మీద చేతుల ద్వారా పరిశుద్ధాత్మ. ఆ తరువాత మనం ఆలోచించినట్లయితే కైసరయ్యలో ఉన్న ఆ పదవ అధ్యాయాన్ని మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనుకోని ఒక హఠాత్ పరిమాణము జరిగింది. ఈ పరిణామం ఏమిటి అంటే 44 వచనం చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే అపోస్తలులు వారు ముందుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారు. అలాగే సువార్త విన్నవారు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. అలాగే సమరయులో ఉన్నవారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది అపోస్తలులు చేతులు ఉంచుట ద్వారా వాళ్ళు ఆ యొక్క బాప్తిస్మాన్ని అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు అన్యజనులు కొర్నేలి ఇంటనున్నవారు బాప్తిస్మం పొందక ముందే పరిశుద్ధాత్మను పొందుకొని ఆ తరువాత నీటి బాప్తిస్మాన్ని అనగా పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మాన్ని వారు పొందుకున్నారు. అంటే ఆయా కాలాల్లో ఆయా విధాలుగా పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహం లేక పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడటం లేక పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడటం అనేవి మనం చూస్తున్నాం. ఇవన్నీ సంఘముతో పరిశుద్ధాత్ముడు కలిసి చేసిన పనిగా మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ ప్రారంభ దినాల్లో సంఘ స్థాపనకు ముందుగా, సంఘ స్థాపన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క పని. తదుపరి మనం రేపటి దినము క్రైస్తవునితో పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటో రేపటి దినము మనము ధ్యానిద్దాము. కనుక ఇంతవరకు మనం చదువుకున్న సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క పని సంఘంలో ఎలా ఉంది, సంఘ స్థాపన విషయంలో, సంఘ స్థాపన జరిగిన తర్వాత అపోస్తలుల విషయంలో, అపోస్తలుల చేతులుంచిన వారి విషయంలో, అలాగే అన్యజనుల విషయంలో, అలాగే పేతురు ప్రసంగాన్ని విని క్రైస్తవులుగా మారిన వారి విషయంలో పరిశుద్ధాత్మునికి వచ్చిన అవగాహన, గ్రహింపు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు లేక ఆయన అనుగ్రహించబడిన విధానం అనేది మనం ఆలోచించితే అంటే ఒకే విధంగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు. అపోస్తలులకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వేరు. అలాగే అంటే అంటే వేరువేరు ఆత్మలు కాదు నేను చెప్తుంది, పరిమాణం అంటే మెజర్మెంట్, కొలత. అలాగే మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఆయన కొలత లేని ఆత్మ కలిగిన వాడు. అంటే పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఆయనకు అనుగ్రహించబడ్డాడు. అలాగే రెండవదిగా అపోస్తలులకు అంటే అపోస్తలులు వారు పొందుకున్న పరిశుద్ధాత్మ ఇంకొకరికి పరిశుద్ధాత్మను చేతులుంచుట ద్వారా అనుగ్రహించుటకు, అలాగే అపోస్తలుల యొక్క చిహ్నాలు అంటే
ఒకడు అపోస్తలుడిగా పిలువబడాలి అంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించబడింది. ఆ తరువాత క్రైస్తవునిలో నివసించి క్రైస్తవునితో కలిసి పనిచేయుటకు పరిశుద్ధాత్మ వరముగా క్రైస్తవునికి అనుగ్రహించబడింది. ఇలాగా పరిశుద్ధాత్ముడు ఆయా వ్యక్తులకు అనుగ్రహించబడటం జరిగింది. అనుగ్రహించబడిన ఈ పరిశుద్ధ విషయాలు మనము రేపటి దినమున నేర్చుకుందాము. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోను లోకముతోను అలాగే సంఘముతో ఎలా కనెక్ట్ చేయబడి ఉందో, ఆయన ఎలా ఎవరితో పనిచేస్తున్నాడో అనే విషయాలు మేము ఇంతవరకు నేర్చుకున్నాము. తండ్రి, మేము నేర్చుకున్న ఈ సంగతుల విషయంలో సంపూర్ణ అవగాహన కలిగిన వారమై స్పష్టంగా ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ మీ కృపలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, వాక్యం విన్న మీ బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఎలాంటి గందరగోళానికి లోనవ్వకుండా స్పష్టమైన జ్ఞానము గ్రహింపు కలిగి ముందుకు సాగుటకు కృప దయచేయండి. అలాగే తండ్రి, మరి 2 వారాలుగా నడిపించబడుతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఇంకా అనేకులు చేర్చబడి తండ్రి, మరి మీ వాక్యాన్ని తెలుసుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మా సహోదరి సహోదరులు ఎవరైనా బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉంటే వారిని మీరు స్వస్థపరచండి, బలపరచండి. ప్రాముఖ్యంగా ఆపరేషన్ చేయబడిన సహోదరుని విషయంలో గాయాలు మాన్పి ఆ సహోదరుడు మరలా తిరిగి మాతో కలుసుకునే కృప అనుగ్రహించండి. అలాగే 2 చిన్న బిడ్డల ఆరోగ్యాన్ని బట్టి మేము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి గ్రూపులో చేరి ప్రతి కార్యంలో పాల్గొంటున్న వారు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఇంకా తండ్రి మరి వాక్యాన్ని వివరించడం ద్వారా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీ పనిముట్లుగా రానున్న దినాలు విరివిగా వాడుకొనమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి మరి ఈ కార్యం అంతటినీ నిర్వహిస్తూ ఉన్న మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒకవైపు ఉదయకాలపు ప్రార్థన, అలాగే మరొక వైపు ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కార్యక్రమాలు, వీటికి సంబంధించి తండ్రి మీ దాసుడు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా మీ కృపా సహాయం అనుగ్రహించి రానున్న దినాల్లో ఇంకా గొప్ప పాత్రగా మీరు వాడుకోనండి. అలాగే గ్రూపుకు ప్రారంభం నుండి సహాయకులుగా సపోర్టుగా ఉన్న వారిని ఇంకనూ తండ్రి మీ కృపలో బలమైన పనిముట్లుగా వాడుకోనమని మా తండ్రి, ప్రతి కార్యం విషయంలో మీ కృపా సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.